sir. A small felicitation to our beloved MLA, Sri Nandyala Vardhareddy garu. Thank you, ధన్యవాదాలు. మరి ఈ కుటుంబం పైన ఈ సంస్థ పైన మీకున్న ప్రేమతో దగ్గర చేశారు. Now the brochure launching. గౌరవ శాసనసభ్యులు గారు అమృత హస్తాల మీదుగా the new project launching and edge about సుకుమారంగా ఆధ్యాత్మికంగా ఆధునికంగా అందనంత ఎత్తుకు 13 floors చిన్న ట్యాగ్ లైన్ తో ఆల్టీజియం సరికొత్త పేరు ధన్యవాద సుమాంజలి తెలియజేసుకుంటుంది మహాన్ రియాలిటీ గారు on behalf of Lodge. అనుకున్న వీరందరికీ మహాన్ దీంట్లో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొద్దుటూరు పట్టణంలో కూడా బెంగళూరు పట్టణంలో ఒక బ్రోచర్ లాంచ్ చేస్తున్నాము. మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో లాంచ్ చేసేదానికి నిర్ణయం తీసుకునేందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరి గతంలో కూడా సంవత్సరానికి ఒకటి ఇప్పటికి 4-5 చేశామని చెప్తున్నారు. బిజినెస్ బాగానే ఉంది వీళ్ళకి ఇప్పటి వరకు చూస్తే వాళ్ళు చెప్పేదాని ప్రకారము. కాబట్టి మీరందరూ యువకులు ఉత్సాహవంతులు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఇంకా ఇంకా మన ఈ బిల్డింగ్ బెంగళూరులో కన్నా ఏమన్నా హైదరాబాద్కు కూడా వస్తారా? పొద్దుటూరులో చేస్తున్నారా? పొద్దుటూరులో ఇప్పటికే కట్టిన ఇళ్ళని చాలా నిలబడిపోయిన ఉన్నాయి కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు ఆగండి. ఎందుకంటే చాలా ఇళ్ళు కట్టిపోయి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బాగా పీక్ బాగా తీసుకుపోయినాం. 2-3 ఏళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రియల్ ఎస్టేట్ జరిగే పరిస్థితి లేదు. ఇల్లు కూడా పెద్ద అవసరమైనంత పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు నాకు తెలిసిన అంచనాల ప్రకారం 500-600 ఇళ్ళు కట్టి అమ్ముడుపోకుండా ఉన్నాయి. వాటిలో ఎవరు కొనుగోలు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చౌడూరు దగ్గర 3 కోట్లు ఏం చేస్తారు? ఎన్నేళ్ళు చౌడూరు దగ్గర ఊరు పోతుంది. అక్కడ సురభరాజపల్లి దగ్గర 3 కోట్లు, అక్కడ చాపాడు కాల అవతల కూడా 3 కోట్లు 4 కోట్లు ఆగిపోయిన కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రొద్దుటూరులో మీరు ఇప్పుడే లైన్ చేయాల్సిన అవసరం లేదు, టైం ఉంది. కాబట్టి మీరందరూ యువకులు ఉత్సాహవంతులు అందరూ కలిసికట్టుగా ఆధునికమైన పద్ధతుల్లో మరి
బ్రోచర్ను లాంచ్ చేస్తూ ప్రజలకు ఇప్పుడు కాలానికి ఎట్లా నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటే వారి అభిప్రాయాల మేరకు వారు కోరికల మేరకు మీరు ఇల్లు నిర్మాణం చేసేదానికి చేస్తున్నారని చెప్పడం అనేది సంతోషంగా నేను భావిస్తూ భవిష్యత్తులో మీరు అందరూ కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బ్రోచర్ ముందు వెళ్దాం. సౌకర్యాలతోనూ అదేవిధంగా కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ సో 100% ప్రామిస్డ్గా క్వాలిటీ కన్స్ట్రక్ట్ చేసి మరి అందరికీ అందుబాటులో సరికొత్త ప్లాన్తో ముందుకు వచ్చారు. మేనేజింగ్ బోర్డులో ఉండగా 7 నిలబెట్టుకోవడం, యథార్థం మాట్లాడడం, క్వాలిటీగా సర్వీస్ చేయడం. మా ఒక నెట్వర్క్ ఉంది, నేను కంటే అక్కడ మీటింగ్ చేసేసి అసలు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్రాజెక్ట్స్ చేసి నేను ఫస్ట్ ఇన్వెస్టర్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి టుడే బీయింగ్ అ పార్ట్నర్ విత్ దెమ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లాంచ్ మేక్ మీ ఫీల్ ఈవెన్ మోర్ ప్రౌడ్ దట్ వీ కమ్ అ లాంగ్ వే ఇన్ ద లాస్ట్ 6-7 years. సో వీళ్ళన్నీ ఆంధ్రాలో, నేను ఒకటే ఫ్రమ్ బెంగళూరు, born brought up in Bangalore. So I thought let me share few things about Bangalore. నేను చూసింది ఆల్మోస్ట్ లాస్ట్ 40-50 years నుంచి Bangalore is grown multifold. Okay, నా జర్నీ ఇన్ రియల్ ఎస్టేట్ ఓవర్ ద లాస్ట్ 15 years ఇన్వెస్ట్మెంట్ చేసేసి డిఫరెంట్ ఏరియాస్లో వైట్ఫీల్డ్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. అంటే ఒక 20 years బ్యాక్, 15-20 years బ్యాక్ నేను వైట్ఫీల్డ్ వచ్చేసి ఆ టైం వైట్ఫీల్డ్ అవుట్స్కర్ట్స్. అంటే ఎవరికైనా ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు బై ల్యాండ్ హియర్ ఆర్ ఐఎమ్ బయింగ్ అ ఫ్లాట్ అంటే వాళ్ళన్నీ నమ్ముతారు, సేయింగ్ దట్ అవుట్స్కర్ట్స్లో ఐ వుడ్ ఇన్వెస్ట్.